నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। దోమలు బాబాయ్ దోమలు। చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో అవస్థలు పడుతున్న ప్రజలు। వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని శివాబి న్యూస్ కు వివరించిన స్థానికులు। క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలి। తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ పోటీలు ప్రారంభించిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు। ఈ నెల 26న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయండి। గూడూరులోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి నాయకులు। సాయినాథుడికి విశేష పూజలు। గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు అనంతరం అన్న సంతర్పణ విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు। వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు ముసురుతాయి। చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాధుల బారిన పడుతుంటారు। దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కలిగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది। చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు జరగడం లేదు। ఇందులో భాగంగా చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో వైద్య సూచనలు వంటివి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఇటీవల కాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి। అలాగే గ్రామాల్లో ఉన్న కాలనీల్లోనూ వర్షపు నీరు నిల్వ ఉంది। మట్టి రోడ్లు కావడంతో నీరు వెళ్లే వీలు లేకపోవడంతో రోజుల తరబడి వర్షపు నీరు నిలిచి ఉంది। దీంతో కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు। ఈ క్రమంలో భాగంగా చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో ఇదే పరిస్థితి నెలకొంది। వీధుల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। సీసీ రోడ్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది। వర్షపు నీరు మట్టి రోడ్లపై నిలబడి ఉండడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి। వర్షాకాలం వచ్చిందంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి। వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ నిల్వ నీటిని తొలగించేలా చొరవ తీసుకోవాల్సి ఉంది। మిక్స్డ్ కాలనీకి వైద్య సిబ్బంది ఎవరూ రావడం లేదని స్థానికులు చెబుతున్నారు। డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు జరగడం లేదు। ఇదే విషయమై స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడారు। రోడ్లలో వాన నీరు ఉండడంతో దోమలు ఎక్కువగా ఉన్నాయన్నారు। పలువురు జ్వరాల బారిన పడ్డారని తెలిపారు। వైద్య సిబ్బంది ఎవరు కాలనీలోకి రావడం లేదని అధికారులు స్పందించి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు। కాలువలు, మురికి కాలువలు ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి సార్। దోమలు విపరీతంగా ఉన్నాయి, మమ్మల్ని చంపేస్తున్నాయి సార్ దోమలు। ఆసుపత్రి వాళ్ళు కూడా మాకు మందులు వైద్యాలు చేయటంలో ఎక్కడికొచ్చి అదేంటే ఒకసారి వస్తారు, ఇంక 2 వారాలు 3 వారాలు కానరారు। కొంచెం దయచేసి మాకు దోమలు విపరీతంగా అయిపోయినాయి సార్, కొంచెం మీరు గమనించండి। మీరు మున్సిపాలిటీ గారికి చెప్పి కమిషనర్ గారుగా మాకు దయచేసి మీరు పంపించండి సార్। ఎక్కడ చెత్తపోగులు కూడా అక్కడే ఉన్నాయి। ఇక్కడ మీరు కావాలంటే ఇన్క్వైరీ చూసుకోండి, వచ్చి ఎవరినైనా పంపించండి సార్, చూసుకుంటారు, చెకప్ చేస్తారు। ఎక్కడ నీళ్లు అక్కడే ఉండే సార్, జలధారలో కానీ కాలువలు కూడా డ్యామేజ్ అయిపోయి పోవటం లేదు నీళ్లు, దోమలు ఎక్కువైపోతుండే స్వామి। మీరు కాపాడి మమ్మల్ని, దోమలు పసిబిడ్డలు ఉండేవాళ్ళమి, పైపాటి జ్వరాలు వస్తున్నాయి సార్। అందరూ 2-3 ఆసుపత్రుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు। మేమందరం మిచ్చిరి కాలనీ సార్, మిచ్చిరి కాలనీ అది స్వామి। మిచ్చిరి కాలనీలో రోడ్ల మీద కాలువల్లో నీళ్లు నిలబడి దోమలు ఎక్కువగా ఉన్నాయి సార్। వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి। కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఒకరు వచ్చి స్పేర్ చేయించండి సార్। హాస్పిటల్ వాళ్ళు సార్, ఎవరైనా కానీ హాస్పిటల్ నుంచి వచ్చి ఎవరన్నా చేయాలి సార్। అదే ఎక్కువ దోమలుగా ఉన్నాయి సార్ ఇక్కడ మిచ్చిరి కాలనీలో ఉండలేకున్నాము। విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు తెలిపారు। గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించే విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు। 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ పోటీలు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి హాజరైన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు పోటీలు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో సుమారు 100 కళాశాలలు ఉండగా తక్కువ సంఖ్యలో ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొనడం బాధాకరమన్నారు। విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడాశక్తిని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు।
couple of millions or millions. I will stress. అంటే మన యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి చూసాం. కొన్ని 9 టీమ్స్ ఫుట్బాల్ వచ్చాయి, 11 టీమ్స్ ఏదో ఖోఖో వచ్చాయి, టేబుల్ టెన్నిస్ ఒక 6 or 7 ఉన్నాయి. మనకు టోటల్గా 100 కాలేజెస్ పైన ఉన్నాయి. 100 కాలేజెస్ నుంచి ఇంత తక్కువ పార్టిసిపేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడో కాలేజ్లో ఒకరు ఇద్దరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి టీమ్స్ లేకనో లేకపోతే ఆ కాలేజ్ వాళ్ళు తెలిసే సపోర్ట్ లేకనో వాళ్ళు ఇటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో అది ఒకసారి మనం చూడాలి. అందుకే బాగా విష్ మనం ఒక యూనివర్సిటీలో ఒక స్పోర్ట్స్ సెక్రటరీ గారికి నోట్ చేసుకుంటే మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తామో వాళ్ళ ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఒకరైనా పర్వాలేదు, ఆ టీమ్స్ లేకపోయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలరు. అలాంటి వాళ్ళందరూ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనము అందరూ వీడియోస్ ఉంటారు కదా ఇక్కడ. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, అధ్యాపకులు నారాయణరాజు, వెంకట్రాయలు, వెంకటేశ్వర్లు, శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల్గొని కరపత్రాలు విడుదల చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొని చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలంటూ కరపత్రాలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీల పెంపుదల, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి వాటిని అమలు చేసేందుకు యత్నిస్తుందన్నారు. ఈ నెల 26వ తేదీన రైతు కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మికులందరూ కూడా ఈ నెల 26వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలుపునిస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ 1600 రోజులుగా ఢిల్లీ మహానగరంలో సింగ్ బార్డర్లో అనేకమైనటువంటి పోరాటాలు చేసి 116 నుండి 125 రైతు సంఘాల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలా. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రైతు మోటార్లకు మీటర్లు బిగిస్తామని చెప్పేసి సత్యసాయి కంపెనీ, అదేవిధంగా ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి 17,000 కోట్ల రూపాయలకు అమ్ముడు పెడతా ఉన్నారు. అంటే ఇవాళ ఆదాని కంపెనీలకు, సత్యసాయి కంపెనీలకు ఊడుగుని చేస్తారా, లేకపోతే రైతాంగం పట్టుకుంటారో ఒకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు సంఘాలు ఇవాళ రైతులకు మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ స్మార్ట్ మీటర్లు తెచ్చి ఇవాళ ఇళ్లకు కూడా బిగించి ప్రజలపైన భారం మోపేటువంటి పరిస్థితి ఉంది. రైతు సంఘాల ఆధ్వర్యంలో కాకుండా ఇవాళ ఏఐటీసీ, సిఐటియు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక హక్కుల కోసం అనేకమైనటువంటి ప్రాణ త్యాగాలు చేసి 48 కార్మిక చట్టాలు సాధించుకోవడం జరిగింది. ఈ 48 కార్మిక చట్టాలని ఏకంగా ఈ 10 సంవత్సరాల్లో 4 లేబర్ కోట్లుగా చేసి ఇవాళ మొత్తం కూడా కార్మికులకు ఉన్నటువంటి హక్కులు మొత్తం కూడా కాలు రాస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, 200 నుండి 600 చేయమంటా ఉన్నాం. 200 రూపాయలకు ఈరోజు కనీసం మధ్య ప్యాకెట్ రావడం లేదు. 200 నుండి 600. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు సిహెచ్ ప్రభాకర్, శ్రీరాములు, కాళేశ, చంద్రయ్య, రమేష్, పార్దయ్య, మునిరత్నం నాయుడు, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కలిగించాలని డిఎంహెచ్ఓ సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారులు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో డాక్టర్ విద్యా ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు. వైద్యాధికారుల సూచనలు వారు నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ పుష్ప, ఏఎన్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పూజారి నాగేశ్వర్ శర్మ కుమార్తె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో వైద్య ఖర్చులకు 10,000 రూపాయల నగదును సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతగా రమేష్ బేకరీ యజమాని రమేష్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మురళీనాయుడు, రాము, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ప్రభాకర్, కుమార్ నాయుడు, పిల్లల శ్రీనివాసులు, శ్రీహరి, కృష్ణారెడ్డి, మల్లికార్జున, నాగేంద్ర, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగాలేనటువంటి వ్యక్తికి మనం చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ మనీ కంటే కూడా ఇంతమంది మేము వెనకాల ఉన్నాం, మనకు సపోర్టివ్గా ఉన్నారనే ఆ మనోధైర్యాన్ని ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేసుకుపోతున్నటువంటి చంద్రన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు, నిర్మాణ వ్యవహారకర్త చంద్రశేఖర్ గారికి నా నమస్కారాలు. ఇక్కడ సభకు విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. నా కుమార్తె 2-3 నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాం. వైద్య పరీక్షలు అవన్నీ చేయిస్తే గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని, క్యాన్సర్ వచ్చున్నదని, 24 గంటల కడుపు నొప్పి పేగు కూడా పుండుపడి ఉన్నదని, ఈ టెస్టులకి ఆపరేషన్లకి కలిపి సుమారు 1,00,000 రూపాయలు అవుతుందని నేను డేట్గా వచ్చాను. భగవద్గీత పోటీలకి కన్వీనర్గా ఉన్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఈ మన గూడూరులో భగవద్గీత పోటీలు జరుపుతూ ఉన్నాము. గత 28 సంవత్సరాల నుంచి దానికి కన్వీనర్గా ఉన్నాను. అందువల్ల అక్కడ కొంచెం వేరే సమావేశం ఉంటే అక్కడ లేట్ అయింది కాబట్టి క్షమించండి. రెండోది ఏంటంటే నాగేశ్వరరావు గారికి వాళ్ళ పాప ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని మేమందరం కూడా ఆమెని దీవిస్తున్నాం. బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ ముందు ఈరోజు కార్తీక మాసం, ఈ మాసంలో ఒక గొప్ప ప్రగతి సేవా సంస్థకి అది ఒక అదృష్టం కూడా భావిస్తాను. మన పూజారి గారు నాగేశ్వరరావు గారు వాళ్ళ పాపకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యి అది క్యాన్సర్గా బాధించి వాళ్ళని ఆల్రెడీ చితికిపోన్నారు. దాంతో కొంత ఏదో చేయాలన్న ఒక మంచి ఆశయంతో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ తలా ఒక చేసి ఈరోజు స్వామికి వాళ్ళ పాపకి ఖర్చులకి ఒక 10,000 రూపాయలు మనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మనం చెప్పినట్టే స్వామి వారికి మనము సేవ చేసుకున్నట్టు స్వామికి సహాయం చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి మెట్ల పూజ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో అయ్యప్ప మాలాదాన భక్తులు విరిగా పాల్గొని భజనలు చేశారు. అనంతరం అయ్యప్పను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏడు కొండలు కన్నా గంటల మోతాయి గంటల
పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. బ్రహ్మమానస పుత్రుడైన ఆత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. పరీక్షింపగా తమ తమ పాతులను పంపిరి. దత్తాత్రేయుని అవతరణం భక్తబంధ భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. మనుబోలులో వెలిసి ఉన్న సిరిడి సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ జరిగింది. ఉభయదాతలుగా చిట్టుమూరు అనసూయమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చెలుకూరు ముద్దు కృష్ణారెడ్డి, నిర్మలమ్మ వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. మిమ్మల్ని తీయలేరా నేనా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమలు బాబాయ్ దోమలు. చిలకూరులోని మిక్స్డ్ కాలనీలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో అవస్థలు పడుతున్న ప్రజలు. వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని శివాబి న్యూస్ కు వివరించిన స్థానికులు.
క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలి. తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ పోటీలు ప్రారంభించిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్ రావు. ఈ నెల 26న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయండి. గూడూరులోని గడియార్ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు విడుదల చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి నాయకులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అనంతరం అన్న సంతర్పణ. విరివిగా పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.